ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, అధ్యాయము 15. మొత్తము విద్వేశ్వర సంహితలోని 13వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 15వ అధ్యాయంలో దేశకాల పాత్రములు, దానముల విశ్లేషణ మనం తెలుసుకుంటాము. ఇంకా ఋషులు అడుగుతున్నారు, సకల పదార్థములను తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన సూత మహర్షి, ఇప్పుడు మీరు క్రమముగా దేశకాలాదులను వర్ణించండి. సూత మహర్షి చెప్తున్నాడు, మహర్షులారా, దేవయజ్ఞాది కర్మలు చేయుటకు తన శుద్ధమైన గృహము సమమైన ఫలాన్ని ఇస్తుంది. అంటే తమ ఇంటిలో చేయబడిన దేవయజ్ఞాదులు శాస్త్రోక్త ఫలమును సరిసమానముగా ఇస్తాయి. ఇంటికంటే గోశాల 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. జలాశయ తీరము దానికంటే 10 రెట్లు మహత్యము కలిగి ఉంటుంది. బిల్వము, మారేడు, తులసి, మర్రి చెట్టు మూలగా గల ఆ స్థలము నదీ తీరము కంటే 10 రెట్లు అధికముగా ఫలితాన్నిస్తుంది. దేవాలయము దానికంటే 10 రెట్లు అధిక మహత్యము కలదని భావించాలి. తీర్థస్థలము యొక్క తీరము దానికంటే 10 రెట్లు అధిక ఫలము. నదీ తీరము దానికంటే 10 రెట్లు శ్రేష్టము. తీర్థ నదీ తీరము దానికంటే 10 గుణములు ఉత్తమము. సప్త గంగయను పేరుగల నదుల తీర్థస్థానము దానికంటే శ్రేష్టము. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, నర్మదా ఈ 7 నదులను సప్తగంగా అంటారు. సముద్ర తీరమునందలి స్థలము దీనికంటే 10 గుణములు శ్రేష్టమై ఉంటుంది. పర్వత శిఖర ప్రదేశము దీనికంటే కూడా 10 గుణముల పవిత్రమైనది. మనస్సు లగ్నమైన చోట అన్నిటికంటే ఉత్తమైనదిగా భావించాలి. ఇప్పటి వరకు దేశమును వర్ణించాను. ఇప్పుడు కాలమునందలి తారతమ్యమును చెప్తాను. సత్యయుగమునందు యజ్ఞము, దానము మొదలగు కర్మలు పూర్తి ఫలాన్ని ఇస్తాయని తెలుసుకోవాలి. త్రేతాయుగమునందు 3 వంతుల ఫలము లభిస్తుంది. ద్వాపరమున ఎల్లప్పుడూ సగభాగము మాత్రమే ఫలితము లభిస్తుంది. కలియుగమున 1/4 భాగమే ఫలితము లభిస్తుందని భావించుకోవాలి. కలియుగ సగము గడిచిన తరువాత ఆ 4వ భాగ ఫలము కంటే చతుర్థాంశము తక్కువ అవుతుంది. పరిశుద్ధమైన అంతఃకరణము గల పురుషుడు శుద్ధమైన పవిత్రమైన దినము సమఫలాన్ని ఇస్తుంది. పండితులైన బ్రాహ్మణులారా, సూర్య సంక్రమణ దినమందు చెయ్యబడు సత్కర్మ ముందు చెప్పిన పరిశుద్ధ దినము కంటే 10 రెట్లు ఫలితాన్నిస్తుంది అని తెలుసుకోవాలి. విషువనామ యోగమునందు చెయ్యబడిన కర్మ పైదానికంటే 10 రెట్లు ఎక్కువ మహత్యమును సంతరించుకుంటుంది. దక్షిణాయన ఆరంభ దినములందు అనగా కర్క సంక్రాంతి యందు చేయబడిన పుణ్యకర్మ మహిమ విషుమయందు చేయబడిన దానికంటే 10 గుణములు ఎక్కువ అవుతుంది. దానికంటే మకర సంక్రాంతి యందు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. మకర సంక్రాంతి కంటే ఎక్కువ చంద్రగ్రహణ సమయమున చేయబడిన పుణ్యకర్మ ఎక్కువ మహిమను కలిగి ఉంటుంది. సూర్యగ్రహణ సమయము అన్నింటికంటే ఉత్తమమైనది. అప్పుడు చేసిన పుణ్యకర్మ ఫలము చంద్రగ్రహణ సమయము కంటే అధిక ఫలాన్ని ఇస్తుంది, సంపూర్ణత్వమును సమకూరుస్తుంది. ఈ విషయమును విజ్ఞులు చక్కగా ఎరుగుదురు. జగద్రూప అయిన సూర్యుడు రాహురూపమైన విషముతో కలిగి ఉంటాడు. కాబట్టి సూర్యగ్రహణ సమయమున రోగప్రధాన కారకుడవుతాడు. అందువలన ఆ విషమును శాంతింపచేయటానికి ఆ సమయమున స్నాన, దాన, జపములు చెయ్యాలి. ఆ కాలము విష ఉపశమనము కోసము ఉపయోగపడుతుంది. కాబట్టి పుణ్యప్రదముగా అది చెప్పబడినది. జన్మ నక్షత్ర దినము, వ్రతములు పూర్తి చేసిన దినము సూర్య నక్షత్రముతో సమానమని భావించబడ్డాయి. మహాపురుషుల సాంగత్య సమయము కోట్ల కొలది సూర్యగ్రహణములతో సమానమైనదిగా, పవిత్రమైనదిగా జ్ఞానులు తెలుసుకొని అంగీకరిస్తారు. తపోనిష్ఠులైన యోగులు, జ్ఞాననిష్ఠులైన యతీంద్రులు పూజార్హులవుతారు. వీరు పాపములను నశింపచేస్తారు. 24 లక్షల
గాయత్రి జపమును జపించిన బ్రాహ్మణులు కూడా పూజకు తగిన ఉత్తమ పాత్రులు. వారు సంపూర్ణ ఫలమును భోగములను ఇవ్వడానికి సమర్థులవుతారు. పతనము నుండి రక్షించువారవుతారు. అంటే నరక పాతోన్ముఖులను రక్షిస్తారు, నరకము యందు ఉన్నవారిని రక్షిస్తారు. ఈ గుణములనే శాస్త్రములందు వీరి కోసము పాత్ర శబ్దమును ఉపయోగించారు. అట్టివాడు దాతను పాతకము నుండి రక్షించు కారణమున పాత్ర అని చెప్పబడినది. గాయత్రి తనను గానము చేయువాడిని పతనము నుండి రక్షిస్తుంది కాబట్టి ఇది గాయత్రి అని పిలువబడినది. ఈ లోకమునందు ధనహీనుడు ఇతరులకు ధనమునివ్వలేడు, ధనవంతుడు ధనమునివ్వగలడు. అదే విధముగా స్వయముగా పరిశుద్ధుడు పవిత్ర ఆత్ముడు ఇతరులను రక్షించగలడు, ఉద్ధరించగలడు. గాయత్రి జపమును చేసి పవిత్రుడైన వాడు శుద్ధ బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. కాబట్టి దాన జప హోమ పూజాది కర్మలన్నింటికీ అతడే పరిశుద్ధుడు, పాత్రుడు కూడా. అట్టి బ్రాహ్మణుడే దానమునకు రక్షించటానికి పాత్రుడవుతాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఆకలిగా ఉన్నచో అన్నదానమునకు అర్హులవుతారు. ఎవరికే వస్తువు కావాలని కోరుకుంటారో వారికి ఆ వస్తువును అడగకుండానే ఇచ్చినచో దాతకు ఆ దానఫలము సంపూర్ణముగా లభ్యమవుతుంది అని మహర్షులు ఆలోచించాలి. ప్రశ్నించి యాచించిన తరువాత వస్తువునిచ్చినచో ఆ దానమునకు సగము ఫలితము మాత్రమే లభిస్తుంది. తన సేవకుని కొసగిన దానఫలము 4వ భాగము మాత్రమే సమకూరుతుంది. విప్రవరులారా, జాతి మాత్ర బ్రాహ్మణుడై దైన్య వృత్తితో జీవితమును గడుపువారికి ధనము దానమిచ్చినచో అది దాతకు ఈ భూతలమున 10 సంవత్సరముల వరకు సరిపోవు భోగములను ప్రదానము చేస్తుంది. అదే దానము వేదవేత్త అయిన బ్రాహ్మణునకు ఇచ్చినచో అది దాతకు స్వర్గలోకమునందు 10 దేవ వత్సరములు దివ్యభోగములను ప్రసాదిస్తుంది. శిలా లేక ఉంచవృత్తితో కానీ గురుదక్షిణ వలన పొందిన అన్న ధనములు శూద్రద్రవ్యములని చెప్పబడతాయి. ఆ దానము దాతకు పూర్ణ ఫలము నొసుకుతుందని చెప్పబడినది. క్షత్రియులు శౌర్యముతో సంపాదించినది, వైశ్యులు వ్యాపారముచే పొందినది, శూద్రులు సేవా వృత్తితో ఆర్జించిన ధనము కూడా ఉత్తమమైనదని ధర్మబుద్ధి కలిగిన స్త్రీలకు తండ్రి నుండి భర్త నుండి లభించిన ధనము వారికది ఉత్తమ ద్రవ్యము. గోవు మొదలగు 12 వస్తువులను చైత్రమాసము మొదలుకొని 12 నెలలు క్రమముగా దానము చెయ్యాలి. గోవు, భూమి, తిలలు, బంగారము, నెయ్యి, వస్త్రము, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు, కూర్మాండము, కన్య ఇవే 12 వస్తువులు. వీటిలో గోదానము చేత కాయిక, వాచిక, మానసిక పాపములు నివారించబడతాయి. కాయికాది పుణ్యకర్మలకు పుష్టి కలుగుతుంది. బ్రాహ్మణులారా, భూదానము ఇహపర లోకములందు ప్రతిష్టను కలుగజేస్తుంది. తిలాదానము బలవర్ధకపు మృత్యు నివారణ అవుతుంది. సువర్ణదానము జఠరాగ్నిని వృద్ధి చేస్తుంది, వీర్యదాయకమవుతుంది. ఘృతదానము పుష్టికారకమవుతుంది. వస్త్రదానము ఆయుష్ను వృద్ధి చేస్తుందని తెలుసుకోవాలి. ధాన్యము దానమిచ్చిన అన్నము ధనము సంవృద్ధికి కారణమవుతుంది. గుడదానము మధుర భోజనమును సమకూరుస్తుంది. వెండి దానము చేసిన వీర్య వృద్ధి కలుగుతుంది. లవణదానము షడ్డశోపేతమైన భోజనమును సమకూరుస్తుంది. అన్ని దానములు సకల సంవృద్ధిని సిద్ధిని కలుగచేస్తాయి. కూర్మాండ దానము పుష్టిదాయకమైనదని విజ్ఞులంటారు. కన్యాదానము జీవితాంతము భోగములను అనుభవింపచేస్తుంది. అది ఇహలోకమున పరలోకమున కూడా సంపూర్ణ భోగములను అనుభవింపచేస్తుంది. విద్వాంసులు శ్రవణాది ఇంద్రియములను తృప్తిపరచు వస్తువులను దానము చెయ్యాలి. వాటిని ఎల్లవేళలా దానమనరుస్తూ ఉండాలి. శ్రోతాది 10 ఇంద్రియములకు చెందిన శబ్దాది 10 విషయములను గురించిన వాటిని దానము చేసినచో అది భోగానుభవ ప్రాప్తిని కలగచేస్తుంది. దశాది ఇంద్రియములకు చెందిన
దేవతలను సంతుష్టపరుస్తుంది. వేదమును శాస్త్రమును గురుముఖమున అభ్యసించి గురూపదేశముతో కానీ స్వయముగా కానీ బోధపరుచుకొనిన తరువాత కర్మఫలము తప్పక లభిస్తుందని బుద్ధి యందు నిశ్చయమవుతుంది. దీనినే ఉత్తమ శ్రేణికి చెందిన ఆస్తికత్వం అని అంటారు. సోదరుల బంధువుల భయము చేత కానీ లేక రాజు యొక్క భయము చేత కానీ ఆస్తిక బుద్ధిని శ్రద్ధను కలిగి ఉంటే అది కనిష్ట శ్రేణికి చెందిన ఆస్తికత్వము అనబడుతుంది. దరిద్రుడు ఏ వస్తువు లేనివాడు వాణి ద్వారా కర్మ ద్వారా యజనము చెయ్యాలి. అంటే శరీరము ద్వారా, మాట ద్వారా. మంత్రములు, స్తోత్రములు, జపములు వాణి ద్వారా చెయ్యబడు యజనమని తలుచుకోవాలి. తీర్థయాత్రలను, వ్రతాదులను పండితులు శారీరక యజనముగా భావించాలి. కొంచెము కానీ ఎక్కువ కానీ ఏ ఉపాయము చేతనైనా దేవతార్పణ బుద్ధి చేత చెయ్యబడిన దానము సత్కర్మ భోగములను సమకూర్చుటలో సమర్థవంతమవుతుంది. తపస్సు, దానము ఈ రెండూ కర్మలు ఎల్లప్పుడూ చెయ్యాలి. రంగు కలిగి ఉండి గుణముల చేత సుశోభితమైన గృహమును దానము చెయ్యాలి. రంగు అంటే తళుకు మెరుపులు లేకుండా శుభ్రత కలిగి ఉండటము. తరువాత గుణముల చేత అంటే సౌఖ్యప్రదమైన మంచి సుశోభితమైన గృహము. అలాంటి గృహాన్ని దానం చెయ్యాలి. బుద్ధివంతుడైన పురుషుడు దేవతల తృప్తి కోసము ఏమాత్రం ఇచ్చినా అది ఎక్కువగా అన్ని విధముల భోగములను ప్రసాదించేదై ఉంటుంది. ఆ దానము చేత విద్వాంసుడైన పురుషుడు ఇహపరలోకములందు ఉత్తమ జన్మను పొంది సదా సులభమైన భోగములను పొందుతాడు. ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞములు, దానములు మొదలగు కర్మలను చేసిన మానవుడు మోక్షఫలమునకు అర్హుడవుతాడని సూత మహర్షి ఋషులతో చెప్పాడు. అధ్యాయము 15 సమాప్తము. 16వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.